టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అఖ్తర్ చాంద్ బాషా మరి కాసేపట్లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరన్నారు. నిన్న ప్రధానంగా తన రాజీనామా లేఖతో పాటు రాజీనామా లేఖలు పలు అంశాలను పేర్కొంటూ చంద్రబాబుకు లేఖ రాసిన పరిస్థితి. ఏమని లేఖ రాశాడు, అందులో తాను పొందుపరిచిన అంశాలు ఏమి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న చంద్రబాబుకు రిజైన్ లేఖ పంపుతూ దాంట్లో కొన్ని అంశాలు కూడా వెల్లడించారు. ప్రధానంగా మీరు వెల్లడించిన అంశాలు ఏమి అంటే, నేను ప్రధానంగా ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆయన ఏదైతే రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీలో ముస్లిం మైనార్టీలు ఎవరు లేరు, రాయలసీమలో అత్యధికంగా మైనార్టీ సోదరులు ఉన్నారు, మీరు ఒక మైనార్టీగా మీరు మా పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తాం, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను సహకరిస్తాను, దాని తర్వాత మీరు రాబో రోజుల్లో కూడా మీరే శాసనసభ్యులుగా ఉంటారు, మీరే ఇన్ఛార్జిగా ఉంటారని చెప్పి ఆ రోజు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఉండి నాకు పిలిపించి మాట్లాడిన తర్వాత నేను కూడా ఆలోచన చేశాను. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రజలు దాదాపు నా మీద నమ్మకంతో విశ్వాసంతో నాకు శాసనసభగా గెలిపించారు. నేను కూడా నియోజకవర్గ అభివృద్ధి చేయాలా అని చెప్పి ఒక ఆకాంక్షతో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోవడం జరిగింది. అంతేకాదు 2 ఏళ్ల పాటు వైసీపీ పార్టీలో కూడా ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో నాకు పిలిచి టికెట్ ఇచ్చి కదిరి శాసనసభ్యునిగా కదిరి నియోజక ప్రజలందరూ కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా నాకు పనిచేసి గెలిపించారు. అయినా కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు ఆ రోజు ఇబ్బందులు, వైసీపీ నాయకులకు ఇబ్బందులు కష్టాలు పడుతుంటే ఏ ఒక్క కార్యక్రమం చేయాలంటే కూడా మనం చెప్పినంత మంది తగినంత మంది రాక వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురైన సందర్భంలో ఇప్పుడు ఎటు తోచని స్థితిలో అయోమయం పరిస్థితిలో ఇక్కడ ఆ రోజు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే నేను ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఒక మైనార్టీగా అవకాశం ఇస్తున్నాము, నీకు మంత్రి పదవి ఇస్తాము, నీకు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రధానంగా సహకరిస్తామని చెప్తే ఆ రోజు ఆయన నమ్మి పార్టీలో పోవడం జరిగింది. నమ్మిన తర్వాత నేను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం శతవిధాల ప్రయత్నం చేసి చాలా వరకు నేను అభివృద్ధి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల దగ్గర నుండి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరికీ కూడా అన్ని కులాలకు కలిపి నేను అభివృద్ధి అనేది చేసి చూపించాను. కానీ 2019లో మరొకసారి టికెట్ ఇచ్చే సమయానికి వచ్చేసరికి నేను ఏదో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవ్వలేకపోతున్నాను, నీకు మళ్లీ ఎమ్మెల్సీ ఇచ్చి మళ్లీ ప్రభుత్వం వస్తే కూడా మరీ మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆ రోజు సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళతో నాకు చెప్పించి ఆ రోజు 2019లో కూడా నాకు ఆయన చెప్పించారు. ఆయన మాట మీద నమ్మకంతో విశ్వాసంతో మరీ నేను 5 ఏళ్ల పనిచేశాను. 5 ఏళ్లలో కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి కూడా నేను ఎన్నో విధాలుగా ఇబ్బందులు అవమానాలు గురైనా కూడా నేను అదే పార్టీలో ఉండి నేను మరీ టికెట్ కోసం ఆఖరి నిమిషం ప్రయత్నం చేశాం. ఆఖరి నిమిషం వరకు కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు అయితేనేమి నేను మీకు ఏదో విధంగా మాకు నమ్మి వచ్చారు కాబట్టి మీకు ఏదో విధంగా అకామిడేట్ చేస్తామని చెప్పారు. కానీ ఆఖరి అకామిడేట్ చేసిందని అంటే అవమానపరిచారు ముస్లిం మైనార్టీలకు, రాష్ట్రంలో ఉండే మైనార్టీలు అవమానపరిచారు, చాంద్ బాషాను అవమానపరిచారు. అంటే ఎందుకంటే నేను ఒక రాయలసీమలో ఒక మైనార్టీ నాయకునిగా నాకుండే దీంతో మీరు ఆ రోజు నాకు పిలిచి నాకు గౌరవించారు కాబట్టి ఈ రోజు నాకు టికెట్ ఇవ్వలేదని రాయలసీమలో ఉన్న ముస్లిం మైనార్టీలందరూ కూడా అగౌరవపరిచినట్టు మీరు. అయినా కూడా నేను ఎంతో ఓపికతో పార్టీలో ఉంటే కదిరిలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ దావత్ మీటింగ్కి వస్తే కనీసం మాట వరుసకైనా పిలిచి చాంద్ బాషా నువ్వు నాకు ఆ రోజు నమ్మి వచ్చావు, నా మాటను నమ్మి నాకు గౌరవించి నువ్వు వచ్చావు అని చెప్పి కనీసం మాట వరుసకైనా పిలిచి నాకు మీటింగ్లో కానీ ఇఫ్తార్ దావత్లో కానీ దాని తర్వాత బస్సులో బస చేస్తే కూడా కనీసం పిలిచి మాట్లాడాలంటే ఆయనకు మైనార్టీల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో, మైనార్టీలు ఏ విధంగా అగౌరవపరిచారో రాష్ట్రంలో ఉన్న మైనార్టీ అందరూ చూసిన తర్వాత నేను కదిరి నియోజకవర్గం సంబంధించిన మైనార్టీలే కాదు రాష్ట్రంలో ఉండే మైనార్టీలందరూ కూడా ఈ టీవీల్లో ఏదైతే బస్ యాత్రలో కానీ బస్సులో మీటింగ్లో కానీ ఇఫ్తార్ దావత్లో కనపడకపోతే మైనార్టీ అందరూ ఫోన్ చేసిరా, కుల మతాల అతీతంగా చాలా మంది ఫోన్ చేసి ఏంటన్నా నీకు ఈ విధంగా అగౌరవపరిచారు, ఈ విధంగా అవమానపరుస్తున్నారు అంటే ముస్లిం మైనార్టీలు అంటే చంద్రబాబు నాయుడు గారు గిట్టదు కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరు చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అవసరాలకు వాడుకుంటారు తప్ప ఆయనకు నిజంగా అవసరం తీరిపోతే మళ్ళీ ఎవరు పట్టించుకోరని చెప్పి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్తారు. ఇది నిజంగా సాక్షాత్తు మైనార్టీల విషయంలో కూడా నీకు అదే విధంగా నీకు అన్యాయం చేశారు, నీకు పిలిచకోకుండా నీకు అవమానించారని చెప్పి రాష్ట్రంలో ఉండే మైనార్టీలు అందరూ కూడా ఫోన్లు చేసి నాకు బాధ చెప్తే నా మనసు ఎంత బాధపడిందంటే అంత బాధపడి నేను ఎప్పుడు జీవితంలో అంత బాధపడలేదు. ఎందుకంటే నాకు అభిమానంగా
అంటే ముస్లిం మైనార్టీలు జరిగిన అన్యాయం, అగౌరవాన్ని రాష్ట్ర ప్రజలు గమనించి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారంటే నిజంగా వాళ్ళ మనసులోని ఇంతగా ఉండానా అని చెప్పి నాకు నిజంగా నా అంతకు నేనే ఆశ్చర్యపోయి అంత బాధ కలిగింది. కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారు ముస్లిం మైనార్టీలు గతంలో 5 సీట్లు ఇస్తే ఈసారి ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని కేవలం 3 సీట్లు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు పక్షపాతి అనిపించుకున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ముస్లిం మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇవాళ పార్టీలో చేరబోతున్నారా? ఎప్పుడు చేరబోతున్నా? ఏమని హామీ ఇచ్చారు వైసీపీ పార్టీ? నేను ఎలాంటి హామీ తీసుకొని జాయిన్ కావడం లేదు. మనిషికి గౌరవం అనేది చాలా ముఖ్యం. ఆ గౌరవం అనేది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని నమ్మకంతో నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్తార్ విందు కదిరికి విచ్చేస్తున్నారు. దాదాపు 2-3 వేల మంది సమక్షంలో మా నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఆయన నాయకత్వంలో పనిచేస్తాం. ఆయన నాయకత్వంలో ఎంత ఇబ్బంది, ఎన్ని కష్టాలున్నా కూడా నేను ఆయన కోసం గతంలో నా మీద పెట్టి నమ్మకంతో, విశ్వాసంతో రాబో రోజుల్లోగా నేను తప్పకుండా పని చేసి చూపించి నేనేంటనేది నిరూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఏదైతే ఉందో మరి కాసేపట్లో బేబంద సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కదిరి పీవీఆర్ ఫంక్షన్ లో జరిగే ఇఫ్తార్ విందుకు సీఎం జగన్ హాజరు కానున్నాడు. ఈ ఇఫ్తార్ విందులోనే తాను పార్టీలో చేరతానని చెప్పి చాంద్ భాష చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే 2 రోజుల క్రితం జరిగిన ప్రజాగలం యాత్రకు సంబంధించి చంద్రబాబు వచ్చిన సమయంలో తనకు కనీసమైన మాట సమయంలో కూడా తనను పిలిచి మాట్లాడలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. మైనార్టీలకు రకంగా అవమానం జరిగిందని చెప్పి చాంద్ భాష చెప్తున్న పరిస్థితి. కదిరి నుంచి కెమెరామెన్ శ్రీనివాస్, ఎన్టీవీ.